కరీంనగర్ జిల్లా హుజురాబాద్లో వేసవి రాకముందే తాగునీటి కష్టాలు ప్రారంభమయ్యాయి. జనం తాగడానికి నీళ్లు లేక ఇబ్బంది పడుతున్నారు. ప్రజల దాహార్తిని తీర్చేందుకు ట్యాంకర్ల ద్వారా నీటిని సరఫరా చేస్తున్నారు. రానున్న రోజుల్లో నీటి కష్టాలు రెట్టింపు కానున్నాయి. తాగునీటి కష్టాలు స్టార్ట్ అయ్యాయి. ఎండాకాలానికి ముందే జనానికి చుక్కలు కనిపిస్తున్నాయి. కరీంనగర్ జిల్లాలో తాగునీటి ఎద్దడి గ్రామాలను పట్టణాలను అల్లాడిస్తోంది. హుజూరాబాద్ టౌన్ లో 20 రోజులుగా తాగడానికి నీళ్లు సరిపోక జనం ఇబ్బంది పడుతున్నారు. హుజూరాబాద్ తో పాటు దాదాపు 29 గ్రామాలకు నీరందించే తుమ్మనపల్లి ఫిల్టర్ బెడ్ ఎండిపోయింది. సింగాపురం నుంచి ఇక్కడికి నీటిని తీసుకొచ్చి ఫిల్టర్ చేస్తారు. ఇక్కడ నుంచి దాదాపు రోజుకు 2 లక్షల లీటర్ల నీటిని చుట్టుపక్కల గ్రామాలకు హుజూరాబాద్ పట్టణానికి సప్లై చేస్తారు. కానీ ఈసారి చెరువులో నీరు లేక ఇప్పుడు ఫిల్టర్ బెడ్ లోకి వాటర్ రావటం లేదు. నీటి కొరత తీర్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు అధికారులు. వ్యవసాయ బావులను అద్దెకు తీసుకుని అక్కడి నుంచి ట్యాంకర్ల ద్వారా నీళ్లు అందజేస్తున్నారు. 4 వార్డులకు ట్యాంకర్ చొప్పున హుజూరాబాద్ లో 20 వార్డులకు వాటర్ సప్లై చేస్తున్నారు. అవి ప్రజల అవసరాలకు సరిపోవట్లేదు. ప్రజలంతా ఆయా వార్డ్ కౌన్సిలర్లపై ఒత్తిడి తెస్తుండటంతో వారంతా వెళ్లి నగర పంచాయతీ చైర్మన్ కు అధికారులకు మొరపెట్టుకుంటున్నారు. నీటి కొరత తీర్చేందుకు అధికారులు తలలు పట్టుకుంటున్నారు. అందుకు నీళ్ళ ట్యాంకుతో మాకు వాటర్ సప్లై చేస్తారు. నల్ల పెట్టినా కానీ 2-3 బిందెల కంటే ఎక్కువ వస్తలేదు. తాగడానికంటే ఇక ఫిల్టర్ వాటర్ తీసుకొచ్చుకుంటాం. ఇక అవే తాగుతాం. వాడుకోవడానికి ఇబ్బంది అవుతుంది. వాడినా కానీ అవి మొక్కల నొప్పులు అవి వస్తూ ఉంటాయి. వాటర్ మాకు 3 రోజులకు ఒకసారి ట్యాంక్ వేస్తుంది. వాటర్ సరిపోతలేవు. ఇంటికి ఒక గోళమే వాటర్ పోస్తున్నారు. మాకు పైప్ లైన్ వేసి వాటర్ అతి తొందరగా పైప్ లైన్ వేసి మాకు వాటర్ పంపించాలని కోరుకుంటున్నాం. 3 రోజులకు ఒకసారి ట్యాంక్ వస్తే ఒక గోళం రింపుతున్నారు. అవి సరిపోకపోతే కొత్తపల్లి నాగేంద్ర స్వామి గుడికా నుండి మేము అందరం పిల్లలతో సహా పోయి ఆడ కొట్టుకుంటా మోసుకుంటున్నాం. హుజూరాబాద్ లో నీటి ఎద్దడి నివారణకు 57 లక్షలతో ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపారు అధికారులు. ఈ నిధులు విడుదల కాలేదు. మరో 3 వ్యవసాయ బావులు అద్దెకు తీసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. ఆ బావుల్లో నీరు తాగడానికి అనుకూలంగా ఉన్నాయో లేదో పరీక్షించేందుకు ల్యాబ్ కు పంపించారు. అది సక్సెస్ కాక ఫెయిల్ అవ్వడం ఇక్కడ ఉన్న ప్రజలకు ఎంతో ఖర్చుతో కూడుకున్న పని అయిపోయింది. దీనికి ప్రత్యామ్నాయంగా నగర పంచాయతీ ట్యాంకర్లతో సప్లై చేసినప్పటికీ సంపూర్ణంగా వీళ్ళకు సరిగ్గా నీళ్లు అందించలేకపోతున్నాం. కాబట్టి దీనికి పరిష్కారంగా శాశ్వతంగా పరిష్కారం కోసమై ఒక పైప్ లైన్లు లేదా అటు మోడల్ చెరువు ఒక పెద్ద బావిని తీసుకొని దాని ద్వారా మినీ ట్యాంకులు ఒక అవసరం ఉన్న కాడ 2-3 మినీ ట్యాంకులు కట్టించి ఈ వాటర్ గిడ్డు వచ్చే లోపు వీళ్ళ ప్రజలకు కొద్దిగానన్నా మనం ఏదైనా న్యాయం చేయాలి. కాబట్టి దీనికి వెంటనే ఇమీడియట్గా దీనికి కమిషనర్ కానీ స్పందించి ఈ సమస్య పరిష్కారం చేయాల్సిందిగా ఈ వార్డు ప్రజల తరఫున సవినయంగా కోరుకుంటున్నాం. మరోవైపు భూగర్భ జలాలు కూడా భారీగా పడిపోతున్నాయి. ఇప్పటికే హుజూరాబాద్ టౌన్ లో గ్రౌండ్ వాటర్ లెవెల్ 18 మీటర్ల లోతుకు పడిపోయినట్లు భూగర్భ జలశాఖ ప్రకటించింది. దీంతో మరో 2 నెలల్లో చేతి బోర్లలో కూడా నీరందకపోవచ్చు. నీరందక బండ అంకుశ్ వార్డ్, విద్యానగర్, సూపర్ బజార్ ఏరియా, గ్యాస్ గోదాం ఏరియాల్లో అద్దెకుండే వాళ్లు ఇల్లు ఖాళీ చేసి మరో చోటికి వెళ్తున్నారు. ఫండ్స్ రిలీజ్ అయితే కానీ హుజూరాబాద్ వాటర్ ప్రాబ్లం తీరేలా లేదు.